రోజు మనం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది. మనం ప్రస్తుతం వర్ధనపేట నియోజకవర్గంలో ఉండడం జరిగింది. సో 3వ డివిజన్ కి చెందిన సీనియర్ నాయకులు ఇద్దరు మనతోనే ఉన్నారు. సో వారి పేరు వచ్చేసి కుమార్ లలిత యాదవ్ గారు. ఇప్పటి వరకు యాజ్ ఏ ఎంపీపీగా చూసుకుంటే యాజ్ ఏ జెడ్పీటీసీగా చూసుకుంటే వారి హయాంలో వారు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి, వారి రాజకీయ అనుభవం ఏంటో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల మీ రాజకీయ అనుభవం ఏంటి సార్? రాజకీయ అనుభవం అంటే నేను స్టార్టింగ్లో ఎన్టీ రామారావు అభిమాని. ఆయన పార్టీ పెట్టిన తర్వాత 84 నుంచి నేను టీడీపీ పార్టీలో ₹2 నుంచి ₹2 సాధన సభ్యత్వం, ₹5 క్రియాశీల సభ్యత్వం నుంచి మొన్నటిదా 2005-6 దాకా మొన్నటిదాకా కూడా పనిచేసినాం. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే మేము గవర్నమెంట్ రాకముందే మా మేడం ఎంపీపీ ఉన్నప్పుడు 5-6 సార్లు పిలుపు మేరకు మేము అలాగే ఉన్నాం. ఈ రోజులు టీడీ పార్టీలో ఉన్నాం, ఎంపీపీ ఉన్నాం. ఎంపీపీ పదవి అయిపోయిన తర్వాత కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి వైద్యులు పిలిస్తే ఆయన మరికి ఇక్కడికే ఆయన ఆయన కొడుకు కేటీఆర్ గారిని పిలిస్తే ఇక్కడికి వస్తే ఆయన ఆధ్వర్యంలో జాయిన్ అయినా ఒక 10,000 మందితో ఇక్కడ జాయిన్ అయినా. ఆ జాయిన్ అయిన తదుపరి కాకపోతే గవర్నమెంట్ 2014 వచ్చింది. ఆ 2014 వచ్చే వరకు రిజర్వేషన్ కల్పించాక జాయిన్ అయిన వెంటనే మా మేడంకు జిల్లా మహిళా అధ్యక్షులు ఇచ్చారు. ఆ తదుపరి ఈ మా విలేజ్లో పోయి అర్బన్లో సిటీలో కలిసేటాలకు మాది 3వ డివిజన్ 1వ డివిజన్ అయింది. మాకు రిజర్వేషన్ అనుకూలించక మేము కూడా టికెట్ ఇప్పించి 1వ డివిజన్లో వీరభిక్షపతి అనే అబ్బాయిని, మళ్ళీ 3వ డివిజన్ మారేటాలకు శిబర్ అనే అమ్మాయిని కూడా గెలిపించాము. ఒక్కొక్కరికి 2014లో కార్పొరేటర్గా గెలిపించిన, 1వ డివిజన్లో గెలిపించినటువంటి వీరభిక్షపతికి 3,200 ఓట్లు లభించినాయి. ఆ తదుపరి కూడా మళ్ళీ శిబరానికి కూడా 3,200 3,300 ఓట్లు మెజార్టీ తెప్పించినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రిజర్వేషన్ కల్పించాక వెనుక ఉంది. తర్వాత కేసీఆర్ గారు మరి ఎక్కడ ఏ జిల్లాలో ఏంది, జిల్లాలో 33 జిల్లాలో కాగానే వరంగల్ జిల్లాలో లలిత యాదవ్ ఉన్నదని ఆమెకు రైతు బంద్ కోఆర్డినేటర్గా ఆయనే ప్రకటించి కోఆర్డినేటర్గా ఆమెకు ప్రకటించండి. ఈ లోపల కొన్ని కారణాలతోటి రిజర్వేషన్ కానీ లేకపోతే మొన్నట రేవంత్ రెడ్డి పరిపాలన లోపల కొద్దిగా లోపాల వల్ల మార్పు కోరుకొని పబ్లిక్ అంతా కూడా ఓటర్లంతా ఒక మార్పు కోరుకొని రేవంత్ రెడ్డి గెలపడం జరిగింది. ఓకే సార్, మేడం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైతు బంధు కోఆర్డినేటర్గా మరియు అలాగే ఉమ్మడి మహిళా జిల్లా అధ్యక్షురాలుగా మేడం ఇప్పటి వరకు మహిళలకు ఏ విధంగా సహాయం చేస్తున్నారో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, బాగున్నారా? నేను 2096లో ఉప సర్పంచ్గా ఇక్కడ పైడిపల్లి గ్రామంలో వార్డు మెంబర్ నుంచి ఉప సర్పంచ్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటంటే గ్రామీణ వాతావరణంలో గుడంబ దాగి అనేక మంది చనిపోతే మరి యుక్త వయసులో ఉన్నటువంటి మహిళలు వితాంతులుగా ఉండడం చాలా బాధ కలిగింది. అప్పుడు దాన్ని ఒక ఉద్యమంగా చేపట్టాలని చెప్పేసి గుడంబ నియంత్రణ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. అంతేకాకుండా ఎయిడ్స్ పైన అవగాహన కార్యక్రమాలు మహిళలకు కల్పించాలని మరి ఎయిడ్స్ పైన కూడా అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత నేను 2006 సంవత్సరంలో హన్మకొండ మండల్ పరిషత్ అధ్యక్షులుగా ఎలక్ట్ అయిన తర్వాత మా హన్మకొండ మండలంలో ఉన్నటువంటి 23 గ్రామాలలో మరి ముఖ్యంగా మహిళలకు కావాల్సింది మంచినీటి సమస్య. నీరుంటే పొద్దున్న లేచిన తర్వాత నుంచి సాయంత్రం వరకు అనేకమైనటువంటి పనులు చేసుకోవడానికి మహిళలకు వీలు కలుగుద్దని చెప్పేసి మరి మండల పరిషత్ నిధులతో మొట్టమొదట నీటి సమస్యకు ప్రాధాన్యత ఇవ్వడమైంది. పైప్ లైన్లే కావచ్చు, మోటార్లే కావచ్చు, మినీ ట్యాంకులే కావచ్చు, అలాంటి వాటి నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా మా పైడిపల్లి గ్రామంలో నీటికి చాలా కొరత ఉండేది. దాదాపు 1-2 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి నీళ్ళని తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఈ గ్రామంలో నేను చూసినా స్వయంగానే కష్టపడ్డా. అంత దూరం వెళ్ళి కూడా నేను కూడా తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ నీటి సమస్య ఉండద్దని చెప్పేసి అనేకమైనటువంటి గల్లీకి పైప్ లైన్లు వేయడం జరిగింది, సిస్టమ్ ట్యాంకులు కట్టడం జరిగింది, బోర్లు వేయడం జరిగింది. మరి ఏదేమైనా కూడా మరి నీటి సమస్యతో పాటు మహిళలకు కావాల్సినటువంటి
కార్యక్రమాలలో ఉండడము, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు కూడా మరి వారికి చేదోడుగా వాదోడుగా ఉండడం కూడా జరిగింది. మరి తదుపరి నా ఎంపీపీ పీరియడ్ తర్వాత మరి ఉద్యమం జరుగుతూ ఉన్నది, సకల జనుల సమ్మె జరుగుతూ ఉన్నది. సకల జనుల సమ్మకు ముందే మరి గౌరవ అప్పటి మాజీ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు మరి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి నేను ఒక టీడీపీ పార్టీలో ఎంపీపీగా ఉండి మరి పోతే బాగుండదని చెప్పేసి పీరియడ్ అయిపోయిన తర్వాత నాలో ఉన్నది ఏంటంటే ఉద్యమం మనం ఎందుకు చేయొద్దు, ఉద్యమం చేయాలని చెప్పేసి నేను టీడీపీలో ఉన్నా కూడా, ఎంపీపీగా ఉన్నా కూడా మొట్టమొదట తెలంగాణకు అనుకూలమని మండల పరిషత్లో నేను తీర్మానం చేయించడం జరిగింది. తర్వాత మా జిల్లా పరిషత్ సమావేశంలో చేయించడం అంటే పార్టీ మారకున్నా కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి కూడా ఉద్యమం కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినాం. గ్రామంలో బతుకమ్మల ప్రోగ్రాములు పెట్టాం, సకల జనుల సమ్మె కార్యక్రమాలలో పాల్గొన్నాం, వంటవారి కార్యక్రమాలలో పాల్గొన్నాం. మరి రేపు తరానికి సరే గతంలో మా తాతలు వాళ్ళంతా కూడా మేము స్వతంత్రం కోసం పోరాటం చేసినామని చెప్పుకున్నారు గొప్పగా. మరి మేమంటూ కూడా చెప్పుకోవడానికి ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి ఉద్యమము చేయాలని చెప్పేసి ఉద్యమంలో పాల్గొన్నాం. తర్వాత నా ఎంపీపీ పీరియడ్ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి నేను జాయిన్ అయిన తర్వాత 6 నెలల్లోనే మరి గౌరవ కేసీఆర్ గారు నాకు ఉమ్మడి జిల్లా వరంగల్ ఉమ్మడి జిల్లా మహిళా అధ్యక్షులుగా మరి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. మరి దానితో అప్పుడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపడానికి మరి ఎక్కడ ఏటూరు నాగారం, మంగపేట, తాండ్వాయి, మహబూబాద్, డోర్నకల్, మొత్తం చెరియాల ఇట్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అప్పుడు 50 మండలాలలో కూడా మహిళలను సమీకరించి మరి మహిళా కమిటీలు వేయడము, వాళ్ళ ద్వారా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడము, బతుకమ్మ కార్యక్రమాలు చేయడము, మరి బోనాలతోటి బతుకమ్మలతోటి తెలంగాణ ఉద్యమాన్ని ఉరుతొలగించడం, అనేకమైనటువంటి కార్యక్రమాలు అప్పుడు చేయడం జరిగింది. ఓకే సార్. ఓకే మ్యామ్, మరి ఇన్ని సంవత్సరాలుగా మీరు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు కదా సార్, మిమ్మల్ని పార్టీ ఎందుకని గుర్తించట్లేదు? ఇప్పటివరకు మీరు ఏ నామినేషన్ అంటే ఏ పదవిని ఎక్స్పెక్ట్ చేయలేదా? నేను చేసినాం, అన్ని చేసినాము. కానీ అనుకున్న నాయకులు ఇక్కడ మా పక్కల పోటీ లేకపోవడం, అనుకున్న ఎమ్మెల్యే లేకపోవడం, అనుకున్న ఎంపీ లేకపోవడము, ఎటుపోయినా కూడా మేము ఏమైనా వర్కర్లకు అనేది ఒక గుర్తింపు ఉంటుంది, వివాదం ఉంటుంది. ఏం తెలియని వాళ్ళు కూడా తీసుకొచ్చి, అసలు ఈ ఊళ్ళో లేని వాళ్ళు కూడా తీసుకొచ్చి నేను కార్పొరేటర్గా చేసినాము, చైర్మన్గా చేసినాము, అనేక మంది చేసినాం. మాకు మేము అడగటానికి పోయేటాలకు మాకు అడ్డొచ్చిన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కానీ అప్పుడున్న కార్యక్రమం లోపల అప్పుడు కూడా కొన్ని కారణాలతోటి మాకు కూడా అందుకోలేకపోయినాము. ఆ పార్టీ ఇలాంటి సెకండ్ క్యాడ్ని గుర్తించకపోవడం వల్లనే కొద్ది గొప్ప లాస్ అయింది. టీఆర్ఎస్ పార్టీ కొద్దిగా నష్టపోయింది. కాబట్టి ఇప్పుడు కూడా కళ్ళు తెరిచి మేము కూడా మాకు నామినేట్ ఇచ్చినా ఇవ్వకుండా కూడా పార్టీ అంటే పార్టీ, ఉద్యమ పార్టీ వల్లనే పనిచేసుకుంటూ కూడా తెలంగాణ మేము ఎందుకు చేద్దాం కదా పదవి ఇచ్చినా ఇవ్వకుండా కూడా ఇదే పద్ధతిగా పనిచేసుకుంటూ తెలంగాణకే పనిచేసుకుంటూ కేసీఆర్ మంచితనానికే చేసుకుంటూ ఇలా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ వాళ్ళ పేరు నిలబెట్టడానికి ఇప్పటి కూడా మేము భార్యాభర్తలుగా పనిచేసుకుంటూ 25 ఏళ్ళు టీడీ పార్టీలో ఉండి కూడా ఇళ్ళ ఖర్చు కూడా జైన్ అయినాక కూడా పదవి లేకపోతే అలిగడో లేకపోతే బెదిరటం ఇట్లాంటిది లేదు. వాళ్ళే ఏదో అనుకున్నప్పుడు టైం వస్తుందని ఆలోచనతో మేము బ్రేక్ అవుతున్నాం. ఇప్పటికైనా మాకు పదవులలో కాదు కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వ్యవస్థ లోపల ఆ యొక్క ప్రజాపతిన వల్ల మేము వెనకబడిపోయినా తప్ప మా కేసీఆర్ దగ్గర కానీ కేటీఆర్ దగ్గర కానీ హర్షరావు దగ్గర కానీ ఎక్కడ పోయినా కూడా లలితమ్మ అని పిలుస్తారు, లలిత యాదవ్ పిలుస్తారు, కుమారన్న పిలుస్తాడు, కేటీఆర్ కూడా ఎం యాదవ్ అని కేసీఆర్ పిలుస్తారు. కాకపోతే అంతవరకు ఉన్నా కానీ మాకంటూ మొదటి నుంచి కూడా గాడ్ ఫాదర్ లేడు మాకు. ఇప్పుడు కూడా ఒక గాడ్ ఫాదర్ లేకుండానే మేము ఈ యొక్క బీసీ యాదవ్ కమ్యూనిటీలో ఉండి ఇంతవరకు ముందుకు వచ్చినామంటే అది మా కొద్దిగా కష్టపడుకుంటూ పోతాను. అది ఎట్లయ్యేది కూడా అధిష్టానం ఏది చెప్పినా కూడా తల మంచి పనిచేయడానికి సిద్ధం. ఓకే సార్, మరి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి, మరి ఈసారైనా మీరు బరిలోకి దిగబోతున్నారా లేదా? తప్పకుండా ఎలా ఏ అవకాశం వచ్చినా కూడా డెలిమిటేషన్ నియోజకవర్గాలు పెరిగినా కూడా మా మేడం గారు రావచ్చు, లేకపోతే కార్పొరేషన్లో కూడా రేపు అవకాశాలు వెళ్ళిచ్చినా కూడా అధిష్టానం వెళ్ళి చెప్పినా కూడా పోటీ చేయడానికి సిద్ధం ఉన్నాం. ఏది ఏమైనా కేసీఆర్ మాట కానీ లేకపోతే కేటీఆర్ మాట కానీ తప్పకుండా సూచించకుండా ఆ కింద మేము పనిచేయడానికి సిద్ధం. ఓకే సార్. ఓకే మ్యామ్, మీరు చెప్పండి, స్థానిక మహిళా అధ్యక్షురాలుగా మీరు ఇప్పటివరకు ఎంతమంది మహిళలకు సహాయం చేశారు? వారికి ఎలాంటి సహాయ సహకారాలు మీరు అందిస్తున్నారు? మీ హయాంలో మీరు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి? యాజ్ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ మీరు చేసిన డెవలప్మెంట్స్ ఏంటి మ్యామ్? నేను ఎంపీపీగా ఉన్న పీరియడ్లో సెకండ్ ఏఎన్ఎంసీ కావచ్చు, తర్వాత అయితే మీ అంగన్వాడీ సెంటర్లలో ఆయాలైతే కావచ్చు,
మహిళలకు ఏ అవకాశం వచ్చినా కూడా ఎక్కడ కూడా వాళ్ళకు అవకాశం కలిగేయాలని చెప్పేసి వాళ్ళకు అవకాశాలు ఇవ్వడం జరిగింది. మహిళలకు వచ్చే అవకాశాలే కాకుండా జనరల్ స్థానాలలో కావచ్చు, వాళ్ళకు కూడా జనరల్ స్థానాలలో కూడా మహిళలను నిల్చోబెట్టాలి, వాళ్ళకు టికెట్లు ఇవ్వాలి, వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ పెద్దలతో కూడా నేను మాట్లాడి కొన్ని సందర్భాలలో వాళ్ళకు కూడా టికెట్స్ స్థానిక సంస్థలు సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు బంధు సంస్థలు అని చెప్పేసి జిల్లా కోఆర్డినేటర్స్, గ్రామ స్థాయి నుంచి గ్రామ కోఆర్డినేటర్లు, మండల కోఆర్డినేటర్లు, జిల్లా కోఆర్డినేటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఎప్పుడు లేని విధానంగా మరి గౌరవ కేసీఆర్ గారు నాకు జిల్లా మహిళా అధ్యక్షులుగా అవకాశం ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా మగవాళ్ళే. నాకు మెదక్ దగ్గర ఒక అమ్మాయి మాకు ఇద్దరికే ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా తర్వాత ఏఓస్ కావచ్చు, అలాంటి వాళ్ళకి ఫీల్డ్ పరంగా ఏదైనా సమస్యలు వచ్చినా కూడా వాటిని కూడా స్థానికంగా ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలతో కావచ్చు, వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించడం. అయితే నాకు మహిళలకు ఎంతో చేయాలని ఉన్నా కూడా మహిళలకు చేసే అవకాశం నాకు కలగలేదు. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే పవర్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అలాంటి పవర్ నాకు లేకుండా అయిపోయింది. ఏంటంటే సరే ఉన్న దాంట్లోనే ఇప్పుడు రైతు బంధు సమితి అని అంటే అది వ్యవసాయానికి సంబంధించింది అది కూడా. ఆ తర్వాత నేను ఎంపీపీగా ఉన్నప్పుడు అని అంటే అది కూడా మాకు ఎంపీటీసీలు ఉంటారు, తీర్మానాలు ఉంటాయి. ఇంకా మనం మనకంటూ అది నిర్ణయాన్ని ఓనుగా చేసే అవకాశం ఎప్పుడు కూడా రాలేదు. మహిళలకు ఎంతో చేయాలని ఉన్నది, కానీ దానికి కావాల్సినటువంటి అధికారం ఉండాలి. ఉన్నప్పుడే మనం ఏదైనా చేయగలుగుతాం. సరే ఏదైనా ఉన్న దాంట్లోనే మరి ఇక్కడ హన్మకొండ మండలంలో కావచ్చు, మా గ్రామంలో కావచ్చు, మహిళలు అని అంటే మహిళలను ఒక తాటిపైన తీసుకొని వచ్చి మహిళా సంఘాలు ఏర్పాటు చేసి ఆ మహిళా సంఘాలలో ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా పరిష్కరించి, మహిళా సంఘాలు అంటే వాళ్ళంటే లలితక్క అనే విధానంగా నేను ఇక్కడ మా గ్రామంలో కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది. సరే మనం ఎంత హోదాలో ఉన్నా, ఎంత అవకాశం ఉన్నా కూడా ఈరోజు కూడా నేను మహిళా సంఘాలను పర్యవేక్షిస్తా, వాళ్ళు డబ్బులు కట్టకుండా ఎందుకు కట్టలేదని మాట్లాడతా, వాళ్ళకి బ్యాంకర్స్ డబ్బులు ఇవ్వకుండా మీరు ఎందుకు ఇస్తలేరు ఇవ్వండి అని చెప్పేసి ఇప్పిస్తా, డిఫాల్టర్ గ్రూప్ లేదని ఉన్నా కూడా వాటిని నడిపిస్తూ ఉంటా. ఇప్పటికి కూడా నేను గ్రామాలలో సంఘాల దగ్గరికి వెళ్తే వాటి పర్యవేక్షణ కూడా చేస్తూ ఉంటాను. సరే మన మహిళలకు ఎంతో చేయాలని ఉన్నా మనకు దానికి అధికారం కావాలి, దానికి పవర్ కావాలి, దానికి తగ్గటువంటి పోస్టులు ఉండాలి. పోస్ట్ ఉన్నప్పుడే చేయగలుగుతాం. సరే రాజకీయాలలో అంటే నాకంటే వెనుకొచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మహిళలు. వాళ్ళ ఎన్నుకున్నటువంటి గాడ్ ఫాదర్ల వల్ల వాళ్ళకు నాకంటే పెద్ద పోస్టులు రావడం జరిగింది, నాకంటే పెద్ద పదవులలో వాళ్ళు ఉండడం జరిగింది. సరే ఏదేమైనా కూడా రాబోయే రోజులలో మహిళలకు చేయడానికి, ప్రజలకు చేయడానికి అవకాశాలు వస్తాయి. అవకాశాలు కేసీఆర్ గారు కల్పిస్తారు అన్న ఆశతోటే మేము టీఆర్ఎస్ పార్టీలో ఉండడం జరిగింది. ఈరోజు అధికారంలో లేకున్నా కూడా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల మీద పోరాటం చేయడము, ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల మీద మాట్లాడడము, మరి 420 హామీలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీని విమర్శించడం చేయడం, అవన్నీ కూడా ఎక్కడే అవకాశం దొరికినా కూడా వదిలిపెట్టకుండా వినియోగించుకుంటానే ఉంటాం. ఓకే మ్యామ్, స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి మీరు ఏమైనా నామినేషన్ వేయాలనుకుంటున్నారా? నాకు బ్యాలక్ ఏంటంటే మా మండలం మొత్తం కార్పొరేషన్ల విలీనం అయిపోయిన తర్వాత మొదటిసారి ఎన్నికలు వచ్చినప్పుడు మాది 1వ డివిజన్ అయితే అది ఎస్సీ రిజర్వేషన్ అయింది. మళ్ళీ మొన్న జరిగినట్టు ఎన్నికలలో కూడా ఎస్సీ రిజర్వేషన్ అయింది. రిజర్వేషన్ అనుకూలించి ఎక్కడ అవకాశం వచ్చినా కూడా అధిష్టానం ఏ విధంగా చెప్తే ఆ విధంగా చేయడానికి సిద్ధం. ఇంకా మా ఛానల్ ద్వారా ఎవరికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మేడం? నేను మీ ఛానల్ ద్వారా ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణను సాధించి, చావు కొరల దాకా పోయి తెలంగాణను సాధించి, ఏదైతే సాధించినటువంటి తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలని చెప్పేసి బంగారు తెలంగాణ పునర్నిర్మాణంలో ఒక పచ్చని తెలంగాణగా చేయడం జరిగింది. ఆ రోజు ఎవరు అడగలేదు, కేసీఆర్ గారు కూడా ఇస్తా అని చెప్పలేదు. అడగనటువంటి కార్యక్రమాలు, చెప్పనటువంటి కార్యక్రమాలు, రైతులకు అనేక విధాలుగా రైతును రాజేయాలు చేయాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు చేసింది. కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్. కేసీఆర్, దట్ ఈస్ కేసీఆర్ అనే విధానంగా ఎక్కడో ఉన్నటువంటి
కాళేశ్వరాన్ని నీళ్లను ఈరోజు మా పాదాల దగ్గర తీసుకొచ్చిండు. అందరూ మహిళలు, ముఖ్యంగా మహిళలు గమనించాలి, ప్రజలు గమనించాలి. నీళ్ళకి ఎంతో ఇబ్బందులు ఉండే, కరెంట్ అయితేనేమి, నీళ్ళు అయితేనేది, రైతులకు కావాల్సినటువంటి యూరియా అయితేంది. మరి గతంలో యూరియా కష్టాలు ఏ విధంగా ఉండే, తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఏ విధంగా యూరియా ఇంటి దగ్గర వచ్చింది, ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో యూరియాకి ఎంత కష్టాలు పడుతూ ఉన్నారు, అదందరూ ప్రజలు గమనించాలి. మరి కేసీఆర్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు మహిళలకు కూడా చేసిండ్రు. మరి కళ్యాణ లక్ష్మి అయితేనేమి, షాదీ ముబారక్ అయితే, కేసీఆర్ కిట్ అయితేనేమి, అంగన్వాడీ సెంటర్లలో మరి పోషకాహారాలు అయితేంది, న్యూట్రిషన్ కిట్స్ అయితే ఏంది, మరి నీళ్ళు అయితే ఏంది, పెన్షన్లు అయితే ఏంది, బతుకమ్మ చీరలు అయితే ఏంది, అనేకమైనటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేస్తే తుపాకి రాముడు మాటలకు నమ్మి, తుపాకి రాముడు ముచ్చట్లకు నమ్మి, తుపాకి రాముడు ఇంటి ముంగడికి వస్తాడు. మీకు తెలియదు, మీ చిన్నపిల్లలు మా చిన్నతనంలో వచ్చేది ఇంత పెద్ద గన్ను పట్టుకొని, కోట్ వేసుకొని, క్వాప్ పట్టుకొని వచ్చి, నేను తుపాకి రాముడు నచ్చిన, చింతాకుల 116 పదార్థాలు పెట్టిన, పంచవంశ పరమాన్నాలు పెట్టిన, ఆ చింతాకు ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. ఆ చింతాకులు ఏం పడతాయి, ఒక మీదకి అన్నం కూడా పట్టదు. అట్లా రేవంత్ రెడ్డి మాటలకి ప్రజలు మోసపోయి దొంగ హామీలను నమ్మి ఏదో చేస్తాడని చెప్పి ఓట్లేసి గెలిపించిండు. ఈరోజు ఏమైపోయింది, మార్పు అన్నారు. ఏం మార్పు? యూరియా కోసం చెప్పులు లైన్లలో పెట్టుడు మార్పు, బస్సులలో జుట్లు పెట్టుకొని తనుకోవడం మార్పు, గ్యాస్కు 500 రూపాయల సబ్సిడీ ఎంతమందికి వస్తుంది? ఏదన్నా గ్యాస్ సబ్సిడీ మహిళలకు ఇచ్చిన హామీలు ఏమైంది? 2500 ఎక్కడ పోయినాయి, స్కూటీలు ఎక్కడ పోయినాయి, పెన్షన్లు పెంచుతా అన్నారు, పెన్షన్లు ఎక్కడ పోయినాయి, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఏది కూడా లేదు. ప్రజలు గమనించాలి. మనకు ఏ ప్రభుత్వము అన్ని రకాలుగా మనం అడగనటువంటి అవకాశాలు కల్పించి, అడగనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి చేసిన ప్రభుత్వాన్ని మీరు పోగొట్టుకున్నారు. ప్రజలు బాధపడతా ఉన్నారు. కానీ రాబోయే రోజులలో ఆ విధంగా చేయకుండా ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఇప్పుడు మళ్ళీ అధికార పార్టీలు ఉన్న వాళ్ళనే సర్పంచ్లు, ఎంపీటీసీలు అని చెప్తే వాళ్ళు అడుగుతారా? ఎమ్మెల్యే దగ్గర పోయి అడుగుతారా? ఎంపీ దగ్గర పోయి అడుగుతారా? అధికార పార్టీ వాళ్ళు కాబట్టి అడగలేరు. కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు నిలదీసి అడుగుతారు. ఈ రోడ్డు కావాలి, ఆ కాలువ కావాలి, ఇది కావాలి, అది కావాలి, లైట్లు వేయించాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పి అడుగుతారు ప్రతిపక్షంలో ఉన్నారు. అధికార పార్టీ వాళ్ళు అడగరా? కాబట్టి దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రేపు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో మరి ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా గెలిపిస్తే మళ్ళీ మీ గ్రామాలన్నీ కూడా సస్యశ్యామలమైతే అనుకున్నటువంటి అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఓట్లు వేయాలి, వాళ్ళకి అధికారం ఇవ్వాలని చెప్పేసి ఒకటి ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. రాబోయే ఎలక్షన్లలో కూడా, రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టండి. ఎందుకంటే ఇప్పుడు అడగంది అమ్మాయిని అన్నం పెట్టేది, కానీ ఇండనే అన్నం పెట్టేది. ఇప్పుడు కేటీఆర్ అయితేనేమి, హరీష్ రావు అయితేనేమి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ గమనించాలని చెప్పేసి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తాం. సో ఓకే సార్, ఇంటర్వ్యూ ఇంగ్లీష్ ఇచ్చే ముందు మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఛానల్కి ఏమైనా ఛానల్ ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏం లేదు, అన్నీ కూడా జరిగినాయి. మరి ఇక్కడ నుంచి వస్తూ ఉంటే కొంచెం టెన్త్ వస్తూ ఉంటే కూడా ఆ రోడ్డు కూడా 40 ఏళ్ళ నుంచి మా బుద్ధి అవపడుతుంది. పైడిపల్లి కానీ 3వ డివిజన్ అనంకొండ మండలం ఎక్కడ పోయినా కూడా లలిత యాదవ్ కుమార్ చేసిన అభివృద్ధి అవపడుతుంది తప్ప ఏ అభివృద్ధి కూడా లేదు. అంతా శూన్యం అయిపోయింది. ఇప్పటికి కూడా ఏం మార్పుల గ్రామం కానీ కేసీఆర్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎవరో గుర్తు చేసుకున్నా మాకున్నటువంటి మీ ఛానల్ ద్వారా ఇది కూడా పబ్లిక్లో అన్ని రంగాలలో పోయి ఇది కూడా తెలివి రావాలి. అంటే మాకున్నటువంటి అజ్ఞానం చెప్పినాం కాబట్టి ఇది కూడా రేపు మార్పు రావాలని కోరుకుంటాం. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. అలాంటి మరింకెన్ని ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మేము ఉంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.